తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం క్లైమాక్స్ కు చేరింది. దర్యాప్తు నివేదికను సిట్ సుప్రీంకోర్టుకు సమర్పించింది. దీంతో టీటీడీలో గతంలో పనిచేసిన ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. ఇంతకీ సిట్ నివేదికలో ఏముంది? నిందితులపై టీటీడీ ఎటువంటి చర్యలు తీసుకోనుంది? కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత టీటీడీ ఈవో శ్యామలరావు లడ్డు తయారు చేసే పోర్టు కార్మికులతో సమీక్ష నిర్వహించి వారు చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. తమకు అసలైన నెయ్యి అందితే మంచి లడ్డూలు తయారు చేసి చూపిస్తామని చెప్పడంతో ఆయన స్వచ్ఛమైన నెయ్యిని వారికి అందించారు. దీంతో వారు కొన్ని లడ్డూలను స్వామివారికి సమర్పించి ఈవోకు కూడా ఇచ్చారు. దీంతో ప్రతిరోజు లడ్డు కౌంటర్కు వచ్చే వాటికి స్వచ్ఛమైన నెయ్యితో చేసిన వాటికి మధ్య తేడాను ఆయన స్పష్టంగా తెలుసుకున్నారు. దీంతో లడ్డూలో వినియోగించే నెయ్యిని గుజరాత్ లో ఉన్న తనిఖీ కేంద్రానికి పంపారు. దీంతో ఆ నెయ్యిని పరీక్షించిన ఎన్డీడీబీ పరీక్ష నివేదిక పూర్తి విరుద్ధంగా రావడంతో ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. లడ్డూలు జంతు కొవ్వులు, చేప నూనె వినియోగిస్తున్నారని, వనస్పతి వంటి నూనెలు, సోపులు తయారీకి వాడే పదార్థాలు కూడా కలిసి ఉన్నాయనే నివేదిక వచ్చింది. దీంతో ఈవో శ్యామలరావు వెంటనే విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. టీటీడీ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ గతేడాది సెప్టెంబర్ 25న చేసిన ఫిర్యాదుతో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ అంశం వివాదాస్పదం కావడంతో సుప్రీంకోర్టు గత అక్టోబర్ 4న సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో 5 సభ్యులతో సిట్ ను ఏర్పాటు చేసి విచారించారు. సుప్రీంకోర్టు 2024 అక్టోబర్లో ఇచ్చిన ఉత్తర్వుల్లో సిబిఐతో పాటు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులతో సిట్ ను ఏర్పాటు చేసింది. దీంతో తమకు సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో సిబిఐ నుంచి 2 అధికారులతో పాటు రాష్ట్రం నుంచి 2, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి మరో అధికారి ప్రత్యేక బృందంలో నియమితులయ్యారు. అలిపిరి వద్ద అన్ని హంగులతో సిట్ కార్యాలయం ఏర్పాటై ఒక అడిషనల్ ఎస్పీతో పాటు పలువురు డీఎస్పీలు, 8 మంది సీఐలు, ఎస్ఐలు సిట్ కు సహకరించారు. ఇప్పటికే బోలేబాబా సంస్థ ఫైల్ చేసినటువంటి బెయిల్ అప్లికేషన్లో కూడా ఆర్డర్స్ రిజర్వ్ అయి ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో ఎవరి పేర్లు బయటకు వస్తాయనేటువంటి భయంతో ఎవరెవరు దీని వెనుక అసలు దోషులుగా బయటకు చట్టం ముందు నిలబెట్టాల్సి వస్తుందని చాలామంది గుబులతో ఉన్నట్టు తెలుస్తుంది. తొందరలోనే ఈ సిట్ నివేదిక ఆధారంగా గత ప్రభుత్వంలో కల్తీ నెయ్యికి కారకులైన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టేటువంటి అవకాశం ఉంది. అరెస్టులు కూడా జరిగేటువంటి అవకాశం ఉందని స్పష్టంగా మనకు తెలుస్తుంది. కేసు మొత్తంలో కల్తీ అని తేలిన నెయ్యి ట్యాంకర్ కీలకమైన ఆధారంగా నిలిచింది. దాని చుట్టూనే సిట్ దర్యాప్తు కొనసాగింది. కల్తీ అని తేలిన ట్యాంకర్ ఎక్కడకు వెళ్లిందని వే బిల్లుల ద్వారా సిట్ దర్యాప్తు చేస్తే అది నెయ్యి సరఫరా టెండర్ దక్కించుకున్న తమిళనాడులోని ఏఆర్ డైరీకి కాకుండా తిరుపతి నుంచి ఉత్తరాదిలోని బోలేబాబా డైరీకి, అక్కడి నుంచి ఓ సోపుల తయారీ ఫ్యాక్టరీకి వెళ్లినట్టు ఆధారాలు లభించాయి. అక్కడి నుంచి సిట్ దర్యాప్తు సాగింది. ఉత్తరాఖండ్ లోని రూర్కీలో ఉన్న బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్, తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెనుమాకలోని వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ లిమిటెడ్ సీఈఓ అపూర్వ వినాయకాంత్ చావదా, తమిళనాడులోని దిండుగల్లో ఉన్న ఏఆర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజు రాజశేఖర్ ను అరెస్టు చేసింది. వారి నుంచి అనేక ఆధారాలు సేకరించింది. అలాగే ఏఆర్ డైరీలోని కీలకమైన వ్యక్తులను అరెస్టు చేసింది. టీటీడీ ఉద్యోగుల్లో కీలకమైన వ్యక్తులను కూడా ప్రశ్నించింది. ఒక్క టీటీడీకే కాకుండా ఇతర దేవాలయాలకు కూడా నకిలీ నెయ్యి సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలింది. టీటీడీ నుంచే నిందితులు దాదాపు 240 కోట్ల వరకు లబ్ధి పొందారని వార్తలు వినిపించాయి. అయితే సిట్ తన నివేదికలో సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్లో సమర్పించింది. ఈ కేసులో మొదటి నిందితుడు ఎవరన్నది అంతుపట్టడం లేదు. రిమాండ్ రిపోర్టులో రాజు రాజశేఖరన్ ను A2గా, పోమిల్ జైన్ ను A3గా, విపిన్ జైన్ ను A4గా, అపూర్వ చావ్దాను A5గా పేర్కొన్న ప్రథమ నిందితుడి పేరును ప్రస్తావించలేదు. టీటీడీలో గతంలో పనిచేసిన కీలక అధికారుల్లో ఒకరు గాని లేదా టీటీడీ బోర్డులో పనిచేసిన కీలక వ్యక్తి గాని ఉండవచ్చని తెలుస్తోంది. వేడుకొండల స్వామి ఎవరిని వదలరు. ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ దేవస్థానాన్ని మీరు కల్తీ నెయ్యిని ఇచ్చారనేది అందరికీ తెలుసు. మీరు వెంకటేశ్వర స్వామిని కల్తీ చేశారు. మీ 5 ఏళ్లు వెంకటేశ్వర స్వామిని కల్తీ చేశారు. మిమ్మల్ని ఊరికే వదలదు. సుప్రీంకోర్టు కూడా తగిన శిక్ష మీకు వేస్తుంది. అందరి విషయాలు బయటకు వస్తాయి. తొందరలో అందరి మీద కూడా ఎంక్వైరీ జరిగి నివేదిక తొందరలో విడుదలవుతుంది. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు సిట్ అందించిన నివేదికపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇందులో లడ్డు కల్తీ అయినట్లు తేలితే సుప్రీంకోర్టు ఏం చర్యలు తీసుకుంటుందన్నది ఉత్కంఠ రేపుతోంది.
దీంతో సుప్రీంకోర్టుకు సిట్ ఇచ్చిన నివేదిక కీలకంగా మారింది. మద్యంలో ముడుపుల్లా కల్తీ నెయ్యిలో కూడా ముడుపులు చేతులు మారాయా? ఎన్ని కోట్లు ఎలా ఎవరికి వెళ్లాయి? ఇలా చాలా ప్రశ్నలే ఉదయిస్తున్నాయి. అయితే వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సిట్ దర్యాప్తు విధానంపై సుప్రీంకోర్టులో కేసు వేయడంతో ఇంకా ఎంతమందిలో సిట్ నివేదికపై భయం ఉందనే అంశం చర్చకు దారితీస్తోంది.